హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మీకు ఈ చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే జీలకర్ర మిరియాల చారును ఎలా చేయాలో చూపిస్తాను. ఇందులో మనం జీలకర్ర మిరియాలు యాడ్ చేస్తాం కాబట్టి ఇది ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది, మనకు జలుబు దగ్గుల బారి నుండి కాపాడుతుంది. అంతేకాకుండా మన గొంతుకి కూడా ఉపశమనంగా ఉంటుంది. సో దీనికి కావలసిన పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. 2 టీ స్పూన్ల జీలకర్ర, టేబుల్ స్పూన్ కందిపప్పు తీసుకున్నాను. ఈ టేబుల్ స్పూన్ కందిపప్పు సరిపోతుంది. ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ మిరియాలు. ఈ మిరియాలులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ, సి, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటి వల్లే మనకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి తీసుకున్నాను. జీలకర్ర కందిపప్పు 2 కలిపి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఈ 2 కలిపి నానబెట్టుకోవడం వల్ల జీలకర్రలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ అందులో వాటర్లోకి వెళ్ళిపోతాయి. అంతకంటే ముందు కందిపప్పును ముందే ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని ఇలా నానబెట్టుకోవాలి. తర్వాత వాటర్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు, అన్నీ వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న జీలకర్ర పప్పు ఉన్నాయి కదా, ఇందులోనే వేసి మిక్సీ పట్టుకోవాలి. అందులో నుంచి తీసి ఇందులో వేసుకున్న తర్వాత వాటర్ ఉంటాయి కదా, అవి పడేయకుండా ఇందులోనే కొన్ని యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి సరిపోయేంత వరకు. ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గిన్నెలోకి తీసుకున్నాక ఈ పప్పు నానబెట్టిన జీలకర్ర పప్పు నానబెట్టిన వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు నుంచి రసం తీసి ఆ చింతపండు రసాన్ని కూడా ఇందులో యాడ్ చేయాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్, హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మెంతి పొడి వేసుకోవాలి. రెండు రెమ్మల కరివేపాకు, కాస్త కొత్తిమీర, టీ స్పూన్ కారం, తగ్గించుకోవాలనుకుంటే 1/2 టీ స్పూన్ వేసుకోవచ్చు. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఎంత కావాలనుకుంటే అంత గిన్నె నిండా వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఉండలేక బాగా కలుపుకున్న తర్వాత
స్టవ్ పైన తర్వాత ఒక కడాయి తీసుకొని నూనె వేసి అవి చిటపటలాడాక జీలకర్ర కూడా వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, బాగా వేగిన తర్వాత కరివేపాకు కూడా పచ్చి దనం పోయేదాకా బాగా వేయించుకొని 1/4 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ మెంతిపొడి వేసుకుంటే మంచి సువాసన వస్తుంది. ఈ పోపుని మనం ముందుగా మరగబెట్టుకున్న ఈ రసంలో వేసి తాలింపు పెట్టుకోవాలి. అంతే, జీలకర్ర మిరియాల చారు రెడీ.